దేని గురించి అయినా సరే వర్ణించేది ఒక కవుల దగ్గరే ఉంటుంది. దేనైనా కూడా విమర్శనాత్మకంగా, అంటే కప్పి చెప్పిన కవిత్వాన్ని, కప్పి చెప్పిన మాటలను విప్పి చెప్పి ప్రజల నాలుకలపైన నాట్యం చేయించి మురిపించి మైమరిపించే వరే కవులు అనవచ్చు. మరి అంతటి మేధోశక్తి ఎవరికి ఉంటుందంటే ఒక కవులకే ఉంటుందని వర్ణించవచ్చు. మరి భాషలు కూడా మనకి అన్ని భారత రాజ్యం గుర్తించినటువంటి 22 భాషలు కూడా మనకి ముఖ్యమే. ఏ భాష కూడా ఆ భాషకు ప్రత్యేకతంగా ఉంటుంది. కానీ నేటికి నానాటికి తెలుగు భాష గురించి ఎత్తుకునే వరకు పరిగెత్తు. ఓ నిరుద్యోగి కన్నులు దిగేసి చూడకు ఉద్యోగం రాలేదని, నీకేసి చూడకు అవకాశం రాలేదని, చిత్కారాలు శాలువలై నిందలు పూలమాలలై అయోధ్య రామ శ్రీరామ రామ జయ రామ రామ ఆనంద రామ అయోధ్య రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయ్య రామయ్య. పూతోట తలతల మెరిసే ఈ పూతోట, ఇంత వింతల జాతులు ఈ తోటలో పెరిగినో, ఏ అమృత హస్తాలతో ఏ సురలు సాగిరో, వికసించులు ఈ పువ్వులు వ్యాపించిన సువాసనలను, మానవాళి మనుగడకు మహిళన వర్ధిల్లే ఈ శోభ. గుడిసెలలో తలదాచుకుంటుంటే విదేశీ దాతల సాయంతో పక్కా ఇళ్లను పునాదులను లేపి సంబర వనమాలి నా సహపాఠకుడు భక్తి వైరాగ్య భావములకు తావలమైన భాగవతమునా బాల శిక్ష కంఠము ధరించి మోహనాక్షరములనయ ప్రతిఫలించడు నా వారికి అందరికీ కూడా ఈ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు ఈ విధంగానే ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో జరుగుతున్న అసమానతలపై కలమనే కత్తితో చూపించి మరి ఒక సందేశాత్మకమైనటువంటి కవితను సమాజం